సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న సాంకేతిక విప్లవానికి కారకుడైన రాజీవ్ గాంధీని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తి యువతకి ఇచ్చిన మార్గదర్శనాన్ని ఈ రోజు మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలకే ప్రజాస్వామ్య నిర్మాణానికి ఆయుధమైన ఓటు హక్కును కల్పించి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ యువ కిరణాలని, అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అని వారి పేరు మీద చాలా పథకాలను కూడా మన ప్రభుత్వం నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీసుకురావడం అనేది జరిగింది. వారు చేసిన సేవలు ఎనలేని సేవలు. వారి పేరుతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టిందని చెప్పుకోక తప్పదు. పార్టీ పథకాలైతేనేమి పేదలు ఎవరున్నారో వారికి అందే విధమైన పాత్ర పోషించడంతో పాటు వారు అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే ప్రధానమంత్రిగా సేవలు అందించడము అనేది చాలా గొప్పనైన విషయము. అలాగే ఇలా ప్రపంచంలో ఎక్కువ సెటిలైట్ పంపే దేశం, కిరాయికి కూడా పంపే స్థాయికి వచ్చినాం మనం. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా ఈ స్థాయికి రావడానికి రాజీవ్ గాంధీ గారు మూల కారకుడు అని ఎంతోమంది చెప్తారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఒక మానవతావాది. మరి అప్పుడు బీజేపీ అధ్యక్షుడు, తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు కిడ్నీ బాధతో ఇబ్బంది పడుతుంటే ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ ఉంటే భారతదేశం నుంచి పోయే ప్రతినిధి బృందంలో ఆయన కూడా చేర్చి ఆయన ఐక్యరాజ్య సమితి మీటింగ్ కన్నా ముందే ఆయన అక్కడ కిడ్నీ ఆపరేషన్ చేయించి ప్రభుత్వ డబ్బులతోని మరి ఆయన ఆరోగ్యవంతుని చేస్తే ఆయన మనం తిరిగి వచ్చి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అది రాజీవ్ గాంధీ చెప్పలే, ప్రధానమంత్రి అయినాక వాజ్పేయి చెప్పాడు. అంటే ఒక మానవతావాది ఒక అధికారంలో ఉంటే ఎట్లా పనులు అవుతాయి, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఎట్లా పనులు చేసే అవకాశం ఉంటుంది చెప్పడానికి అదొక. ఈనాడు విలేక పేపర్లు వచ్చిందట, నాకు సాక్షిను జ్యోతి వస్తుంది, అందులో ఎడిటోరియల్ రాసేదట, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాని పాలకులు అమలు చేసేవాళ్ళు మంచోళ్ళు కాకపోతే అది ఏమీ పనిచేయాలని చాలా ఈనాడు ఉంటుందట. అది ఎన్నడూ 1948, 1949 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పాడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసిన ఈ రాజ్యాంగం గొప్పది, దీన్ని అమలు చేస్తే మంచిగా అమలు అవుతుంది. ఇదే ఉన్నోడు అమలు చేసే వాడు కావాలి అధికారి, అయితే అమలు అవుతుంది, లేకపోతే దీని పేరుకి పనికిరాదు, ఇది నేనైనా చెప్పడానికి రెడీ అనేటువంటి మాట చెప్పిండు. దాన్ని పెద్దలు కేసీఆర్ గారు ఆయనే చెప్పిండు, మహానుభావుడు నేనే చెప్పేస్తా రీరైట్ అని గొప్పలు కొట్టిండు. భారత రాజ్యాంగం చాలా గొప్పది, దాన్ని సవరణ చేసుకోవచ్చు, మేధావులు ఆలోచించవచ్చు. ఇప్పటికి 107 సార్లు దాన్ని సవరించేది, ఇంకా 500 సార్లు సవరించవచ్చు. కానీ దాని మూలాన్ని దెబ్బతీయద్దు. మానవతావాదులు పాలకులుగా రండి. నిన్ననే మనం సర్వేపాపాన్ని జయంతి చేసినాం 19 నాడు. ఆ జయంతి నాడు మాట్లాడుకుందాం. రాజీవ్ గాంధీ గారి లేకున్నా ఆయన ఆశయాలు మనం కొనసాగించాలి. వాళ్ళు మన దేశం కోసం, మన కోసం, మన ప్రజల కోసం ఎంతో వాళ్ళ అమ్మ కానీ ఆయన కానీ మన దేశాన్ని కోసం, మన ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. ఈరోజు మన ఐటీ కానీ ఏది కానీ ఆయనే ముందుంది తీసుకుపోయింది. ప్లస్ కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఎన్నో పెట్టుబడులు పెట్టి మనకు మన రాజీవ్ గాంధీ ఎంతో ఆశయాలను మనం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 83వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రత్యేకంగా సేవలు అందించిన ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 21వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు గౌరవ
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదు. అదేవిధంగా మన దేశంలో గ్లోబలైజేషన్, కంప్యూటరీకరణ మరియు ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిందంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు తెచ్చిన సంస్కరణల వలన ఈరోజు మనము ఇంత టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాము. ముఖ్యంగా యువతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ ప్రధానిగా మరి ఇప్పుడే రమణ గారు చెప్పినట్టుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు అకాలమరణం చెందడం వల్ల మరి ఒక యువకునికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి బాధ్యతలు అప్పచెప్పి భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి భారతదేశం మరి టెలికమ్యూనికేషన్ రంగంలో తర్వాత గ్రామాలకు నేరుగా రోజ్గార్ నిధులు, గ్రామాల అభివృద్ధి కోసం, పేదవాళ్ళ కోసానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మరి మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి మన శాసనసభ్యుడు పొన్నం ప్రభాకర్ మంత్రి గారి మరి నేతృత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి బలోపేతానికి రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించడం కోసానికి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాజీ ప్రధాని భారత రత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ యొక్క జయంతి వేడుకలకు వచ్చిన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ రాజీవ్ గాంధీ గారు